చిత్తారమ్మను హిందూ దేవతలలో గ్రామ దేవతా రూపంగా పురాణాలు చెబుతున్నాయి. దుర్గాదేవి అంశంలో ఒక దేవతగా చిత్తారమ్మను చెబుతారు. ప్రాచీన కాలం నుంచి గ్రామీణ వాసుల దేవతగా పూజలందుకుంటున్న చిత్తారమ్మ ఆలయం నెలకొన్న పవిత్ర క్షేత్రం గాజుల రామారం. ఈనాటి దేవాలయం కార్యక్రమంలో గాజుల రామారంలో కొలువైన శ్రీ చిత్తారమ్మ వారి విశేషాలను తెలుసుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే అంటూ ఏ తల్లిని భక్తితో పిలుస్తామో ఆవిడే ఆదిపరాశక్తి. ఆ తల్లి ఆర్తత్రాణ ప్రదాయినిగా పూజలందుకుంటున్న దేవత. త్రిమూర్తులకు సైతం శక్తిని ప్రసాదించిన అపార కరుణామయి. ఆ తల్లిని ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతుంది, ఏమిచ్చి పూజించినా అనుగ్రహిస్తుంది. ఆ కరుణామయి చిత్తారమ్మగా కొలువులందుకుంటున్న మరో అపూర్వ క్షేత్రం గాజుల రామారం. రంగారెడ్డి జిల్లా కూకట్పల్లికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు చిత్తారమ్మ అమ్మవారు కొలువై భక్తులచే నిత్య నీరాజనాలందుకుంటోంది. ఎంతో మంచి నామము అంబికా నామము, హరిహరాదులో కన్నట్టి ఆది అయిన నామము. ఎంతో మంచి నామము అంబికా నామము, హరిహరాదులో కన్నట్టి ఆది అయిన నామము. దేవికి చెందిన మరో అంశ చిత్తారమ్మ. అంబికా నామమే ఆనంద భరితము, అంబికా నామమే ఆనంద భరితము. గాజుల రామారంలో నిర్మించిన చిత్తారమ్మ ఆలయం మహిమాన్విత దేవాలయంగా భక్తులచే నిత్య నీరాజనాలందుకుంటోంది. ఓ అపూర్వమైన ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేసే ఈ ఆలయం నిత్యం వందలాది మంది మహిళా భక్తులతో సందడిగా ఉంటుంది. ఈ దివ్యాలయాన్ని చేరుకోవడానికి కూకట్పల్లి వరకు వచ్చి అక్కడి నుంచి ఉషా ముళ్లపూడి ఆసుపత్రి మార్గంలోకొచ్చి ఈ క్షేత్రానికి సులువుగా చేరుకోవచ్చు. గాజుల రామారం గ్రామం ఓ అపురూపమైన గ్రామం. చిత్తారమ్మ లీలా విశేషాలతో ఈ గ్రామం మరింత ఖ్యాతిని సంతరించుకుంది. ఎంతో మంచి నామము అంబికా నామము. తెలంగాణ రాష్ట్రంలో ఓ అపురూపమైన విలక్షణమైన శక్తిధామంగా అలరారుతున్న ఈ దివ్యాలయ పరిసరాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాల నేపథ్యంగా ఈ ఆలయం అలరారుతోంది. గాజుల రామారంలో ఉన్న శ్రీ చిత్తారమ్మ ఆలయానికి దాదాపు 45 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ఇంతకు ముందు ఈ ప్రాంగణంలో అమ్మవారి విగ్రహాన్ని ఉంచి పూజించేవారు. అయితే అనంతరం కొంతమంది భక్తులు 1972వ సంవత్సరంలో అమ్మవారిని తిరిగి ప్రతిష్ఠించి చిన్న ఆలయాన్ని నిర్మించారు. సుందరి మాధవి చంద్ర సహోదరి ఒకప్పుడు ఈ ప్రాంతమంతా నిర్జీవన ప్రాంతంగా ఉండేది. సుమారు 60 సంవత్సరాల క్రితం భక్తులు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించేవారు. అయితే 1972వ సంవత్సరంలో కొంతమంది భక్తులు ఇదే ప్రాంగణంలో
అమ్మవారిని తిరిగి ప్రతిష్ఠించి చిన్న ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది. దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయమా. ఆనాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం అమ్మవారి లీలా విశేషాల ఫలితంగా దినదినాభివృద్ధి చెందింది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు శుచి శుభ్రతలు పాటిస్తూ ఆలయ ప్రవేశం చేస్తారు. అల్లంత దూరము నుంచే ప్రధానాలయ రాజగోపురం దర్శనమిస్తుంది. 5 అంతస్తుల ఈ రాజగోపురంపై అమ్మవారి లీలా విశేషాలు తెలిపే అందమైన శిల్పాలు భక్తులకు దర్శనమిస్తాయి. వీటిని దర్శించుకున్న భక్తులు అమ్మవారి నామస్మరణం చేసుకుంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాకారాలు సప్తవర్ణ శోభితంగా అందంగా దర్శనమిస్తాయి. ఈ ప్రాకారాల మీద అమ్మవారికి చెందిన సుందర మూర్తులు దర్శనమిస్తాయి. ఈ దివ్యాలయం నిత్యం అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతుంది. శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయమా. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంది. ఊర్ధగామి ధ్వజస్తంభ దర్శనం మాత్రం చేతనే సమస్త పాపాలు పోతాయంటారు. ఆ కారణంగా ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఇక్కడ ధ్వజస్తంభం చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేస్తారు. ధ్వజస్తంభానికి సమీపంలో బలిపీఠం ఉంది. దీనిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం చిత్తారమ్మయే నమః అంటూ ఆలయ ప్రవేశం చేస్తారు. పరిజన పండిత లోకనుతే హరిహర బ్రహ్మసు పూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయమా. విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఆలయమిది. ప్రధానాలయ ముఖమండపం అనేక స్తంభాలతో దృశ్యమానమవుతోంది. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ప్రవేశం చేస్తారు. ఐఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్తభూషిత గాననుతే సకల సురాసుర దేవమునీశ్వర మానవ వందిత పాదయుతే. చిత్తారమ్మవారిని దేవికి చెందిన రూపాలుగా గ్రామీణులు కొలుచుకుంటారు. చాలామంది గ్రామీణులు అమ్మవారిని తమ ఇలవేల్పుగా కొలుచుకుంటారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ చిత్తారమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి లోనవుతారు. గర్భాలయంలో కొలువుదీరిన చిత్తారమ్మవారిని భక్తితో దర్శించుకొని తరిస్తారు. గర్భాలయంలో కొలువుదీరిన చిత్తారమ్మ సింహవాహినిగా దర్శనమిస్తారు. మణిహారాలు, పూలహారాలు ధరించిన అమ్మవారు సర్వాభూషణ శోభితంగా తేజో విరాజమానమవుతోంది. జగములనేలో జగదంబ నీవే కరుణించి మమ్ము కాపాడు తల్లి. జగములనేలో జగదంబ నీవే కరుణించి మమ్ము కాపాడు తల్లి.
పరమేశ్వరి లలితాంబిక రాజేశ్వరి భ్రమరాంబిక. అమ్మవారి మూలమూర్తికి సమీపంలో శ్రీచక్రం ఉంది. ఇక్కడ ప్రతి శుక్ర, మంగళ, ఆదివారాలలో శ్రీచక్ర పూజలు, కుంకుమ పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి మూలమూర్తికి సమీపంలో అమ్మవారి ఉత్సవమూర్తి ఉంది. దీనికి ప్రతి శుక్రవారం, మంగళవారాలలో వందలాది మంది మహిళా భక్తులు అర్చనాది అభిషేకాలు నిర్వహిస్తారు. వివిధ ఉపాలయాల సమన్వితం ఈ ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవతా మందిరాలను మనమిప్పుడు దర్శించుకుందాం. ఇదే ఆలయ ప్రాంగణంలో భక్తులు తమ ముడుపులను కట్టుకుంటారు. అమ్మవారి లీలా విశేషాలకు నిదర్శనంగా ఇక్కడ వేలాది ముడుపులు దర్శనమిస్తాయి. కంఠార్పిత పత్రగండయుగళాం సింహాసనాధ్యాసినీం లోకానుగ్రహకారిణీం గుణవతీం లోలేక్షణాం శాంకరీం పాకారి ప్రముఖామరార్చిత పదం మత్తే భకుంభస్తనీం. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోపక్క రేణుక ఎల్లమ్మ ఆలయం ఉంది. ఆదిపరాశక్తికి మరో అంశగా ఇక్కడ రేణుక అమ్మవారు దర్శనమిస్తుంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే రేణుక ఎల్లమ్మ దర్శనం సర్వ మంగళకరంగా భక్తులు భావించి కైమూడ్పులర్పిస్తారు. వింధ్యాద్రీంద్ర గృహాంతరే నివసితాం వేదాంత వేద్యాం నిధిం మందారద్రుమ పుష్పవాసిత కుచం మాయాం మహామాయినీం బంధూక ప్రసవోజ్వలారుణ నిభం పంచాక్షరీ రూపిణీం శ్రీశైల భ్రమరాంబికాం భజమన శ్రీ శారదా సేవితాం. ఇదే ప్రాంగణంలో మరోపక్క పోచమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయంలో కొలువుదీరిన పోచమ్మ వారి దర్శనం సర్వశుభప్రదంగా భక్తులు భావించి కైమూడ్పులర్పిస్తారు. మాధ్యచుంభ నిశుంభ మేఘ పటల ప్రధ్వంసజం జానిలాం కౌమారీ మహిషాఖ్య శుష్క విటపి ధూమోరుదావానలాం. ఇక్కడ అమ్మవారికి చేసే ఉపచారాలన్నీ ఆగమ సాంప్రదాయ రీతులను అనుసరించి ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి ఆది, మంగళ, శుక్రవారాలు ఈ ఆలయం భక్తులతో పోటెత్తుతుంది. ఏటా జనవరి మాసంలో ఈ ఆలయంలో అత్యంత ఘనంగా జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. అలాగే దేవి శరన్నవరాత్రులు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. యూత్ ఏర్పరిచి ఆ యువ సంఘం వాళ్ళే హనుమాన్ యువ సంఘం వారు ఈ యొక్క గుడి స్థాపించడం జరిగింది. పూర్వం 1977లో 100 మంది వచ్చేవారు. అంచెలంచెలుగా 1000 మంది అట్లా డెవలప్ భక్తులు పెరిగినారు. భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. కాబట్టి దాన్ని బట్టి మేము ఆలయ అభివృద్ధి తోడ్పడుతున్నాము. ప్రతి జనవరి మాసంలో 3వ వారము ఒక పండుగ చేస్తారు, జాతర. దూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు కూడా వచ్చి వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకుంటారు. కాబట్టి ఆ పండుగ రోజుల్లో అమ్మవారికి మొదటి రోజు పూజలు జరుగుతాయి. అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు ఉంటాయి. ప్రతి ఆదివారం కానీ, శుక్రవారం కానీ, మంగళవారం కానీ భక్తులు ఎంతోమంది గుడికి వచ్చి అమ్మవారు దర్శించుంటారు. కాబట్టి ఎప్పటికీ వాళ్ళని కాపాడుతుంది. కాబట్టి వాళ్ళ దర్శనం మొక్కుబడి చెల్లించుకుంటున్నారు. అమ్మవారి టెంపుల్కి ప్రతి శుక్రవారం వస్తాము. ఆషాఢ మాసంలో కానీ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ప్రతి శుక్రవారం వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటాం.
అమ్మవారి దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, కోరికలు నెరవేరుతాయి. కార్తీక పౌర్ణమిలో అమ్మవారికి పౌర్ణమి రోజు నాడు, కార్తీక పౌర్ణమి రోజు నాడు లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా శ్రావణ మాసంలో సామూహికంగా మహిళలచే కుంకుమార్చన సేవా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఆషాఢ మాసంలో లాస్ట్ ఆదివారం నాడు అమ్మవారికి కూరగాయలతో అలంకరణ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి వారంలో ఆదివారం నాడు విశేషము, శుక్రవారం నాడు అమ్మవారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఆదివారం నాడు తండోపతండాలుగా చుట్టుపక్కల ప్రాంతాలందరి వారు కూడా విచ్చేసి బోనాలు మరియు ఓడిబియ్యము, తలంబ్రాలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకుంటారు. ఓ విశేషమైన ఆధ్యాత్మికానందాన్నిచ్చే మహత్తర క్షేత్రం గాజుల రామారం. ఇక్కడ కొలువైన చిత్తారమ్మ దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. భక్తులు అనంతరం కొత్తపేట న్యూ మారుతి నగర్లో కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మ, శ్రీ విజయదుర్గాదేవి ఆలయానికి చేరుకుని అమ్మవార్లను భక్తితో కొలుచుకుంటారు. మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. భక్తులు అనంతరం కొత్తపేట న్యూ మారుతి నగర్లో ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ, శ్రీ విజయదుర్గాదేవి ఆలయానికి చేరుకుంటారు. నాగోల్కు సమీపంలో జనసమ్మర్దం గల ప్రాంతంలో అలరారుతున్న ఈ ఆలయం అమ్మవార్ల లీలా విశేషాలతోనూ ఖ్యాతి చెందింది. ప్రణమామ్యహం అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ముగురమ్మల మూలమైన పెద్దమ్మవు నీవేలే, భువనాలను పాలించే అమ్మవు నీవే కదా. ఈ ఆలయం చిన్నదే అయినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరును సార్థకం చేసుకుంది. ఇక్కడ రేణుక ఎల్లమ్మ, విజయ దుర్గాదేవి భక్తురాలైన అమ్మ లీలా విశేషాల ఫలితంగా ఈ క్షేత్రం మరింత అభివృద్ధి చెందింది. నీ ముంగిట నిలచెను అమ్మాయిక మేలుకు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. జనసమ్మర్దం గల ప్రాంతంలో ఉన్నప్పటికీ ఈ ఆలయం ప్రశాంతత ఎక్కడా చెక్కు చెదరలేదు. ఈ ఆలయం రూపకల్పనకు ప్రధాన కారణం ఇక్కడ శివం చెప్పే ఓ భక్తురాలు. జాబిల్లి చక్కని తల్లి సిరిమల్లి సుందరవల్లి, ధనధాన్యం పాడి పంట సమకూర్చి చల్లని తల్లి, సింహవాహిని దేవి సిరులు పంచగా రావి, సింహవాహిని దేవి అమ్మ సిరులు పంచగా రావి. ఆమెనే భక్తులంతా అమ్మగా పిలుచుకుంటారు. సాక్షాత్తు దేవి అమ్మలో ఆవహించి భక్తుల కోరికలు తీరుస్తుందని విశ్వాసం. అయితే ఈ ఆలయంలో దేవతామూర్తులను 2014వ సంవత్సరం జూన్ 17వ తేదీన అమ్మవారే స్వయంగా ప్రతిష్ఠించారని ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ఆనాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. అల్లంత దూరము నుంచే ఆలయ ప్రాకారాదులు దర్శనమిస్తాయి. ఈ ప్రాకారాలపై అమ్మవారి మూర్తి అందంగా భక్తిమయంగా దర్శనమిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ఉంది. దీనికి సమీపంలోనే బలిపీఠం ఉంది. ధ్వజస్తంభం, బలిపీఠములను దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రవేశం చేస్తారు.
ప్రధానాలయ ప్రాంగణమంతా నిత్యం అమ్మవార్ల నామస్మరణతో మారుమ్రోగుతుంది. ఓ విశేషమైన ఆధ్యాత్మికానందాన్నిచ్చే ఈ దివ్యాలయ గర్భాలయంలో రేణుక ఎల్లమ్మ, జయదుర్గాదేవిల మూలమూర్తులు దర్శనమిస్తాయి. ఎందెందు చూచినా అందందు నీవేనే జగదంబ నీవేనే, తల్లి శ్రీదేవి భూదేవివే మమ్ము కరుణించి కాపాడవే. ఎందెందు చూచినా అందందు నీవేనే జగదంబ నీవేనే, తల్లి శ్రీదేవి భూదేవివే మమ్ము కరుణించి కాపాడవే. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ అమ్మవార్ల దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావించి కైమూడ్పులర్పిస్తారు. అమ్మవారికిచ్చిన కర్పూర హారతిని కళ్ళకద్దుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. తల్లి శ్రీదేవి భూదేవివే మమ్ము కరుణించి కాపాడవే. ఎందెందు చూచినా అందందు నీవేనే జగదంబ నీవేనే, తల్లి శ్రీదేవి భూదేవివే మమ్ము కరుణించి కాపాడవే. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో మరోపక్క విఘ్నాధిపతి వినాయకుడు, ఇంకో పక్క నాగదేవతలు కొలువయ్యారు. ఆయా దేవీ దేవతల దర్శనం తమ పూర్వజన్మ పుణ్యఫలంగా భక్తులు భావించి కైమూర్పులర్పిస్తారు. ఈ ఆలయ గర్భాలయంలో అమ్మవారు చుట్టూ 11 లేదా 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే భక్తులు కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ప్రాణమంత నీవే దయ చూడవమ్మా అమ్మలయమ్మ. ఈ ఆలయంలో ఏటా ఆషాఢమాసంలో అమ్మవారికి కళ్యాణ మహోత్సవాలను నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ కళ్యాణోత్సవాల శోభను స్వయంగా చూడాలి కానీ వర్ణింప సఖ్యం కాదు. ఆ విశేషాలేంటో చూడండి. అలాగే ఈ ఆలయంలో ఏటా ఆషాఢమాసంలో అమ్మవార్లకు కళ్యాణోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనే ఈ ఉత్సవాలను స్వయంగా చూడాలే కానీ వర్ణింప శక్యం కాదు. ఓ విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతులను సొంతం చేసే మహత్తర ఆలయం ఇది. ఈ ఆలయంలో కొలువుదీరిన అమ్మవార్ల దర్శనం సర్వశుభప్రదం. సర్వే జనా సుఖినో భవంతు. ఈ లోకంలో దీనులను ఉద్ధరించడానికి ఆదిపరాశక్తి అనేక రూపాల్లో అనేక అంశాలతో ఆవిర్భవించింది. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం. మరో దేవాలయ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.